సారవంతమైన నేలలో పక్కపక్కనే ఉన్న 2 విత్తనాలలో ఒకటి తనకు తాను ఈ విధంగా చెప్పుకుంది. నాకు బాగా ఏపుగా ఎదగాలని ఉంది. నా వేళ్ళు భూమి లోపల పొరలోకి చొచ్చుకొని పోయి నా మొలకలు భూమిపైన అందంగా ఆరోగ్యంగా పెరగాలి. నాకు పూసిన లేత మొగ్గలు, పూలు వసంత ఋతువు రాకను తెలియచేయాలి. సూర్యుని నునులేత కిరణాలు నా ముఖం మీద పడ్డప్పుడు ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష. నా పూల రెక్కల మీద వాలిన మంచు బిందువుల ఆశీస్సులతో పులకరించాలి. ఆ విత్తనం అలా తన ఆశయాలకు అనుగుణంగా పెరిగింది. రెండో విత్తనం నాకు చాలా భయంగా ఉంది. నా వేళ్లను భూమి పొరల్లోకి పంపితే ఆ చీకట్లో ఏమి ఎదుర్కోవాల్సి వస్తుందో, గట్టిగా నేలను చీల్చుకుపోయే ప్రయత్నం చేస్తే లేత వేళ్లకు ఏ గాయాలవుతాయో ఏమో, నా మొగ్గలను కీటకాలు నత్తల వంటివి తినేస్తాయేమో, విరబూసిన పూలు కోసేస్తారేమో, అందుకు కొన్నాళ్ళు ఆగడం మంచిది అనుకుంది. అంతా బాగుంటే అప్పుడు మొలకెత్తుతాను అంటూ మంచి సమయం కోసం కాచుకొని ఉండిపోయింది. ఈ లోపల ఒక కోడిపుంజు పురుగులు గింజల కోసం వెతుక్కుంటూ ఈ గింజను నోట కరుచుకొని కుటుక్కొని అనిపించింది. ఉన్నంతగా ఎదగడానికి రిస్కు చొరవ తీసుకోవాలి. దానికి భయపడి ఉన్న చోటే ఉండిపోతే కఠినమైన జీవితపు కొరల్లో చిక్కుకొని నలిగిపోతారు.